హెచ్పి పెట్రోల్ పంపును భారత్ పెట్రోల్ పంపుల హాఫ్ లీటర్ పెట్రోల్ తీసుకున్నాను. 2 బంకుల పెట్రోల్ మన 220 బండికి ఎంత మైలేజ్ ఇస్తాయో చూద్దాం. ఇలా ఆల్రెడీ కొంచెం పెట్రోల్ ఉన్నది, అది ఓడగొట్టాలని తిరుగుదాన అస్సలు కొడతలేదు. ఇల్లున్న పెట్రోల్ తీసి హాఫ్ లీటర్ పోదా బెటర్ అనుకుంటుంది. కొడతలేదు పెట్రోల్. వరంగల్ నుంచి నర్సంపేటకి వచ్చినాం, నర్సంపేట నుంచి ఈ దారిలో కూడా సగం కంటే ఎక్కువ వచ్చినాం, అయినా ఉడతలేదు పెట్రోల్. ఇంకొక 10 కిలోమీటర్స్ పోదాం, ఉడవకపోతే ఇళ్ళకెళ్ళి పెట్రోల్ వీకేద్దాం ఇక. ములుగు దగ్గరున్న గట్టమ్మ కాడికి కూడా రీచ్ అయినాం మనం. గట్టమ్మ ఫైనల్లీ ములుగు దాటినాం. ఇంత ఉందే, పెట్రోల్ కూడా అయిపోయినట్టున్నది. అదండి ఆగిపోతుంది. ఇల్లున్న పెట్రోల్తో 90 కిలోమీటర్స్ వచ్చినాం మనం. హెచ్పి పెట్రోల్ పంపులో కొట్టించిన, ఇగో ఇది భారత్ పెట్రోల్ పంపులో కొట్టించిన, అయినా స్టార్ట్ అవుతుంది బండి. కానీ ముందు పోతుందా? ఇంకా పోతుంది. ఇది ఫ్యూయల్ ఇంజెక్టెడ్ బండి కదా, అందుకే మరి బాగా ఫోర్స్ చేస్తలేదు, మెల్లగానే పోతాను. ఎందుకంటే ఫ్యూయల్ పంపు ఖరాబ్ అవుతుంది అన్నట్టు వీటికి. పెట్రోల్ అయిపోతే ఇంత దూరం వస్తుందా? నాకు సీరియస్గా తెలియదు. అయిపోయింది ఈ పని, అట్లనే పోతుంది అయినా బండి పెట్రోల్. ఈ బజాజ్ బండ్లు ఎంత గ్రేటో చూడండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. పెట్రోల్ ఆల్మోస్ట్ అయిపోయినా చుక్కలు ఉన్నా కొంచెం అన్న పోయేటట్టున్నది. ఫస్ట్ మనం హెచ్పి పెట్రోల్ పోద్దాం, అది చూద్దాం ఎంత మైలేజ్ ఇస్తుందో. హాఫ్ లీటర్ తెచ్చిన హెచ్పి, అట్లనే భారత్ కూడా హాఫ్ లీటర్ తెచ్చిన. అవి 2 పెట్రోల్ పంపులలో ఏది ఎక్కుతుందో చూద్దాం మైలేజ్. ఇక పోదు ఇవన్నీ పోదు, గుంజుతలేదు బండి. చూడండి, ఇల్లున్న పెట్రోల్ ఒడగొట్టడానికి 91 కిలోమీటర్స్ వచ్చిన, అంటే దగ్గర 92, ఇక 91.9. ఇప్పుడు మనం తెచ్చుకున్న హాఫ్ లీటర్ హెచ్పి పెట్రోల్ పోస్తా, చూద్దాం ఎట్లా మైలేజ్ వస్తుందో. ఇది మన ఫస్ట్ పెట్రోల్ కొట్టించాం హెచ్పిలో. ఇంకోటి ఇది భారత్ పెట్రోల్ పంప్లో కొట్టించాం. ఫస్ట్ హెచ్పిది టెస్ట్ చేద్దాం. మీకు కనబడుతుందో లేదో, ట్రిప్ 1 0 చేసిన, ట్రిప్ 2 మనం ఈరోజు మొత్తం నడిపిన కిలోమీటర్స్ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ హెచ్పి పెట్రోల్ పోసిన నేను హాఫ్ లీటర్, అది ఎంత మైలేజ్ వస్తుందో చూసి తర్వాత భారత్ పెట్రోల్ పోద్దాం. 1 కిలోమీటర్ వచ్చిన ఇప్పటికి మనం హాఫ్ లీటర్ పోసిన కాడ నుంచి హెచ్పిది. మధ్యలో అప్డేట్ ఇస్తూ ఉంటారు.
స్పీడ్ ఒక 65 వరకు మెయింటైన్ చేస్తా, అప్పుడే తెలుస్తుంది కదా ఇది కరెక్ట్ ఎంత మైలేజ్ వస్తుంది మనకు. చూడండి మనం 10 కిలోమీటర్స్ వచ్చినాం హాఫ్ లీటర్ పెట్రోల్ కొట్టించిన కాడ నుంచి. 12.6 కిలోమీటర్స్ ఇచ్చింది మైలేజ్ ఇప్పటికి హాఫ్ లీటర్ పెట్రోల్ కొట్టించిన కాడ నుంచి. మనం చూడండి మనం పెట్రోల్ కొట్టించిన కాడ నుంచి 20 కిలోమీటర్స్ వచ్చినాం హాఫ్ లీటర్ పెట్రోల్ కొట్టించిన కాడ నుంచి. హెచ్పి పెట్రోల్. ఎంత లారీ ట్రాఫిక్ ఇక్కడ. ఫైనల్లీ మనం ఇంకో ఫారెస్ట్లకు కూడా ఎంటర్ అయినాం. అండ్ ట్రిప్ అప్డేట్ 22 కిలోమీటర్స్ వచ్చినాం ఇప్పటి వరకు. హాఫ్ లీటర్ పెట్రోల్ కొట్టించినాక 22 కిలోమీటర్స్ వచ్చినాం. 2016 మోడల్ పల్సర్ 220F నాది. చూడండి ఆల్రెడీ 25 కిలోమీటర్స్ వచ్చింది ఇప్పటికి మనం పెట్రోల్ పోసిన కాడ నుంచి. హెచ్పి పెట్రోల్ది హాఫ్ లీటర్ పోసిన కదా అప్పటి నుంచి. అంటే లీటర్కు 50 ఇచ్చినట్టు. 65 మెయింటైన్ చేస్తే 50 వరకు ఇస్తుంది అన్నట్టు లీటర్కి ఇది బండి. కొంచెం బాగా స్పీడ్ పోతే కొంచెం తగ్గుతుంది. ఇంకా పోతుంది ఎంత ఇస్తుందో చూద్దాం. 26 అయింది ఆల్రెడీ. యావరేజ్ 65 మెయింటైన్ చేస్తే స్పీడ్. మైలేజ్ 30.2 ఇచ్చింది ఇప్పటికి. చూద్దాం ఇంకా పోతుంది ఎంత పోతుందో చూద్దాం. 2016 మోడల్ పల్సర్ 220F. ఇంకా పోతుంది కొంచెం, ఎంత దూరం పోతుందో చూద్దాం. ఇక్కడ లొకేషన్ చూడండి, ఫారెస్ట్లా సూపర్గా ఉంది. చూడండి 31 ఇచ్చింది. పోయి మనం ఫారెస్ట్ అనే మైలేజ్ టెస్ట్ చేస్తారా? చూడండి ఇట్లా కొండపర్తి అని ఊరు వస్తుందట ఫారెస్ట్లో మొత్తం. బైక్ ఇంకా పోతుంది ముందుకు, మెల్లగా జట్కాలు ఇచ్చుకుంటూ పోతుంది. చూద్దాం ఎంతవరకు పోతుంది. ఇట్లనే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటా రైడ్కు. బైక్ ముందుకు పోతలేదు, అయిపోయింది. ఇన్నే స్టార్ట్ అవుతుంది కానీ పోతలేదు, అంతే అయిపోయింది. హెచ్పి పెట్రోల్ హాఫ్ లీటర్ కొట్టించిన కాడ నుంచి 32.9 కిలోమీటర్స్ వచ్చింది బండి మనది. ఇప్పటికి పూర్తిగా ఆగిపోయింది. ఇదే ఇక ఫైనల్ మైలేజ్ అని అనుకోవచ్చు హాఫ్ లీటర్కు హెచ్పి పెట్రోల్ పంపులది. ఈ లెక్కన మన బైక్ మొత్తం లీటర్కి 65.8 మైలేజ్ ఇస్తుంది. పోబ్బా ఇది చాలా ఎక్కువ మైలేజ్ హెచ్పి పెట్రోల్ పంపులేదు. ఇదిగోండి ఇది భారత్ పెట్రోల్లో తీసుకున్నాం మనం హాఫ్ లీటర్. ఇప్పుడు ఇది ఫిల్అప్ చేద్దాం. ఇప్పుడు హాఫ్ లీటర్ ఫిల్అప్ చేసి ఇదెంత మైలేజ్ ఇస్తుందో చూద్దాం హాఫ్ లీటర్. ఫైనల్లీ పెట్రోల్ ఫిల్ చేసిన. ఇప్పుడు స్టార్ట్ అవుతుందో చూద్దాం. స్టార్ట్ అయింది బండి. ఓకే, భారత్ పెట్రోల్ పంపులది హాఫ్ లీటర్ పెట్రోల్ ఎంత మైలేజ్ ఇస్తుందో చూద్దాం. నా బైక్ 2016 మోడల్ పల్సర్ 220F.
ట్రిప్ 1ని మళ్ళీ 0 చేసిన నేను ఇప్పుడే. ట్రిప్ 2 124 ఉన్నది ఈరోజు మనం మొత్తం నడిపిన కిలోమీటర్స్. హెచ్పి పెట్రోల్ చాలా మైలేజ్ ఇచ్చింది. అసలు యావరేజ్ 65 మెయింటైన్ చేస్తే ఫుల్ ఆన్ మైలేజ్ ఇచ్చింది. హాఫ్ లీటర్కు 32.9 మైలేజ్ అంటే సూపర్ మైలేజ్. అది యావరేజ్ 65 మెయింటైన్ చేస్తే ఇదెంత ఇస్తుందో చూద్దాం. ఇక థర్డ్ బై 2 కిలోమీటర్స్ ఉన్నది నుంచి. వన్ 1.1 కిలోమీటర్స్ అయింది ఆల్రెడీ ఇప్పటికే. మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటా, లేకపోతే వీడియో చాలా లెంతీగా అవుతుంది. ఇప్పుడు ఈ భారత్ పెట్రోల్ కొట్టి హాఫ్ లీటర్ మైలేజ్ టెస్ట్ చేస్తాను కదా, ఇది అయిపోగానే మళ్ళీ ఇక అట్లా ఎక్స్ట్రా పెట్రోల్ ఉండకపోతే మళ్ళీ బంక్ లేదనుకో ఆడ మనకు నెట్టుకోవాల్సి వస్తుంది మనం. అందుకే ఎక్స్ట్రా పెట్రోల్ కొట్టించిన బాటిల్స్లో. మీకు అప్డేట్ ఇస్తా. ఇప్పటికీ 5 కిలోమీటర్స్ వచ్చింది మనం హాఫ్ లీటర్ భారత్ పెట్రోల్ పంపులది కొట్టిన కాడ నుంచి. ఇంకెంత మైలేజ్ ఇస్తుందో చూపిస్తాం మీకు అప్డేట్. లారీ ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది. ఇప్పటికీ 20 లారీలను చూస్తుంటాయి ఇప్పటికే, ఇంకా అత్తనే ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ చూడండి, అదిరిపోయింది. చూడండి వ్యూ, అబ్బా అబ్బా ఫారెస్ట్లో వ్యూ అదిరింది. ఇదే మన బైక్ మైలేజ్ టెస్ట్ చేసే 2016లో తీసుకున్నాం. ఇది మైలేజ్ బాగానే ఇస్తుంది, పర్లేదు. ఆ పెట్రోల్ ఇప్పటికీ 8.9 కిలోమీటర్స్ వచ్చినాం పెట్రోల్ కొట్టిన కాడ నుంచి హాఫ్ లీటర్ భారత్ పెట్రోల్ పంపులేదు. ఫారెస్ట్ వ్యూ చూడండి, అదిరిపోయింది. పొద్దున ప్లేట్ ఇడ్లీ తిన్నా, సూపర్ టేస్ట్ ఉన్నది. మధ్యాహ్నం టైం అయింది, ఏదో ఒకటి తినాలి. 9 కిలోమీటర్లు అయింది హాఫ్ లీటర్ మనం భారత్ పెట్రోల్ కొట్టిన కాడ నుంచి. సో మీకు అప్డేట్స్ ఇస్తా ఉంటా, ఇది మైలేజ్ ఎంత ఇచ్చిందో. మినిమం 25 అయితే కన్ఫామ్ ఇస్తుంది మైలేజ్. సో పల్సర్ 220F బైక్స్ యావరేజ్ 65 అరౌండ్ మెయింటైన్ చేస్తే మైలేజ్ ఖతర్నాక్ ఇస్తానే, సూపర్ మైలేజ్ ఇస్తానే బైక్స్. చూడండి ఇప్పుడు మీరే చూస్తారు కదా, 10 కిలోమీటర్స్ వచ్చినాం మనం ఆల్రెడీ ఇప్పటికి హాఫ్ లీటర్ పెట్రోల్ భారత్ కొట్టిన కాడ నుంచి. యావరేజ్ 100 కొడితే కొంచెం తక్కువ ఇస్తాయి, 120 పైన కొడితే ఇంకా కొంచెం తక్కువ ఇస్తాయి బైక్స్. ఇక ఈ పల్సర్ 220 ఈ ఫారెస్ట్ లోపల చూడండి ఊర్లు ఉన్నాయి కొన్ని. చూడండి 20 కిలోమీటర్స్ అయింది ఆల్రెడీ. మళ్ళీ మీకు అప్డేట్స్ ఇస్తాను. 20.4 కిలోమీటర్స్ ఆల్రెడీ. టైం 2 వరకు అవుతుంది. ఈడ ఏదో ఒకటి తినాలి, ఇక ఆకలి అవుతుంది నాకు అసలుగా. 2 అవుతుంది టైం ఇప్పటికి. అమ్మా ఏంది ట్రాఫిక్ లారీలది.
21.4 కిలోమీటర్స్ అయింది ఆడ. రేటు వేరు పెట్టి ట్రై చేద్దాం. 22 కిలోమీటర్స్ వచ్చింది అది మైలేజ్. ఇంత ఉంది బిర్యానీ తిన్న అదిరిపోయింది. అది ఇల్లా టెంపులా? ఇల్లు పైన కట్టినట్టున్నది. చూడండి 28.2 మైలేజ్ ఇచ్చింది మనకు. ఇంకా స్టార్ట్ చేసి ముందు పోతలేదు అయినా. చూడండి మీరే. స్టార్ట్ అయితే లేదు ఇక. ఇదిగోండి మీకోసం మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తా. అయితే లేదు అంతే ఇక మైలేజ్ దీన్ని. ఫైనల్లీ ఇది 28.2 మైలేజ్ ఇచ్చింది మనకు. హెచ్పి పెట్రోల్ పంప్ది 1/2 లీటర్ కొట్టిస్తే మనకు 32.9 మైలేజ్ ఇచ్చింది 1/2 లీటర్కు. అండ్ భారత్ పెట్రోల్ పంప్ది 1/2 లీటర్ కొట్టి ఇచ్చిన కదా, అది 28.2 మైలేజ్ ఇచ్చింది. 1/2 లీటర్కు 28.2 మైలేజ్ ఇచ్చింది భారత్ పెట్రోల్ పంప్ది. మైలేజ్ టెస్ట్ ఈరోజు రెండు పంపుల మైలేజ్ టెస్ట్ చేసినాం మన. హెచ్పి పెట్రోల్ పంప్ ఏమో 32.9 మైలేజ్ వచ్చింది 1/2 లీటర్కు. అదే భారత్ పెట్రోల్ పంపు అదే 1/2 లీటర్కు 28.2 మైలేజ్ వచ్చింది మనకు. ఈ లెక్కన క్యాల్కులేట్ చేసుకోండి. 1 లీటర్కి హెచ్పి ఎంత ఇస్తుంది పెట్రోల్ పంపు, భారత్ పెట్రోల్ పంప్ ఎంత ఇస్తుందో క్యాల్కులేట్ చేసుకోండి మీరే. ఇక మనం ఎక్స్ట్రా తెచ్చుకున్న పెట్రోల్ కొట్టి పోస్తా ఇలా మొత్తానికే పోసి ఇక అట్లనే బొగతా వాటర్ ఫాల్ చూసి వెనకకి వెళ్తాం ఇంటికి. ఇక ఎక్స్ట్రా తెచ్చుకున్న పెట్రోల్ ఇప్పుడే ఫిల్ చేసిన. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మోటో వ్లాగింగ్ నచ్చిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి ఈ వీడియోస్.